ఇరిగేషన్లో తీసుకున్న అప్పులు ఇవన్నీ కలిపి 7,00,000 కోట్లు. అభివృద్ధి కోసం అప్పు చేయవచ్చు కానీ అప్పులే ప్రధానమైనవి. ఇప్పుడు గతంలో చేసిన అప్పులకు వర్ధమానంలో కిస్తీలు కడుతున్నాము, మిత్తీలు కడుతున్నాం. దానికి సరిపోతుంది, ఏం చేయాలంటున్నారని. ప్రభుత్వం నడిపే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నడిపే కాడ కిస్తీలు కట్టేదానికైనా దేనికైనా అదొక నిరంతర ప్రక్రియ. డబ్బులు వస్తుంటాయి, తర్వాత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. పన్నుల ద్వారా, డెవల్యూషన్ ద్వారా, సెంట్రల్ డెవల్యూషన్ అంటే వాళ్ళ దగ్గర ఏమి నిధులు ఉండవు తీసిచ్చేదానికోసం. మనము కొన్ని పన్నులు సెంటర్కి కడతాము, కొన్ని పన్నులు స్టేట్కి కడతాము. ఆ సెంటర్కి వచ్చే పన్నులలో ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే సెంటర్ కొంత ఉంచుకొని రాష్ట్రాలకి డెవల్యూట్ చేస్తారు, మిగతా పంచుతారు. అట్లా వచ్చేది ఉంటుంది. తర్వాత కొన్ని పన్నులు వసూలు ఉమ్మడికి జరుగుతుంది. ఆ వసూలు స్టేజ్లోనే రాష్ట్రానికి పోతుంది, కేంద్రానికి పోతుంది. ఇది ప్రతిరోజు వస్తుందండి, ఎవ్రీ డే వస్తుంది. ఎక్కడ ఏదో కుప్పలుగా ఏదో ట్రెజరీలో దాచి ఉంచారు. ఎందుకంటే ప్రతిరోజు ఖర్చు ఉంటుంది, ప్రతిరోజు ఆదాయం ఉంటుంది. తర్వాత అప్పులు చేస్తారు అంటే అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరాలు తీర్చితే, అవసరాలను తీర్చే ప్రాజెక్టులు కనుక చేస్తే ఆదాయము పెరుగుతుంది, ప్రజలు సౌకర్యంగా ఉంటారు. లేదు అంటే తరాలు మారిపోతుంటాయి కానీ ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగవవు, వాళ్ళు గతించిపోతూనే ఉంటారు. మోడర్న్ సొసైటీలో మోడర్న్ ఫెసిలిటీస్ ఇవ్వాలి కాబట్టి వాటిని క్రియేట్ చేసేదానికి, తర్వాత అప్పు కూడా మీకు చేయగలిగినంతనే చేయగలుగుతాం. పరిమితిని మించి అప్పు చేస్తారంటే బ్యాంకు అప్పు ఇచ్చేటోడు ఇవ్వడు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. ఆ పరిమితులలోనే చేసినారు. తర్వాత అప్పు తీసుకున్న రాష్ట్రాలలో తెలంగాణ కింద నుంచి మూడోది. అప్పు పైనుంచి మూడు దాంట్లో ఎవరున్నారు ఒకసారి చూసుకోమని చెప్పండి. తర్వాత వీళ్ళు పరిపాలన చేసినప్పుడు అప్పే తీసుకోలేదండి. వీళ్ళు కేంద్రాన్ని పరిపాలించిన వీళ్ళు దిగే నాటికి 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. సరే, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ దానికి ఇంకొక 100 లక్షల కోట్లు అప్పు చేసేసేసి ప్రజల్ని దానికి కట్టమని స్థితికి నెట్టివేసినారు. అది నడుస్తూ ఉంది. కానీ తెలంగాణలో చేసిన అప్పు మూలంగా ఏంటండి, మంచినీటి వ్యవస్థ, చెరువుల వ్యవస్థ, కాళేశ్వరం నుంచి సాగునీటి వ్యవస్థ, పాలమూరు రంగారెడ్డి నుంచి సాగునీరు వ్యవస్థ, కరెంటు డెవలప్మెంటు, తర్వాత అనేక రంగాలలో కలెక్టరేట్స్ కానివ్వండి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిన దేశం మొత్తంలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెట్టింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తిని పెంచడం. ఈ 7 లక్షల కోట్లు ఇది హంబగ్. వాట్ దే ఆర్ టాకింగ్ ఈస్ నాట్ కరెక్ట్. 7 లక్షల కోట్లు చేస్తున్నారు, 8 లక్షల కోట్లు చేస్తున్నారు. ఇష్టానికి ఓ రోజు 3 లక్షలు అంటారు, ఓ రోజు 5 లక్షలు అని అంటారు, ఇంకో రోజు 7 లక్షలు అని అంటారు. కాదు, ఏదానికైనా లెక్క ఉన్నది. తర్వాత పద్ధతి ప్రకారమే జరిగింది. ఇంకొక మాట చెప్తానండి, ఇవాళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవాళకి తీసుకున్న అప్పు ఏదైతే ఉన్నదో ఆ అప్పుతోని గతంలో ఉన్న అప్పుని యావరేజ్గా కంపేర్ చేయండి. తర్వాత అప్పటికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. అప్పటికన్నా ఎక్కువ ఆదాయం పెరిగింది. మరి ఆదాయం పెరిగిన తర్వాత అప్పులు ఎందుకు చేస్తున్నాం? అది కాదండి, అప్పులు అనేది ఒక ఇష్యూనే కాకూడదు. మీరు జనాన్ని మభ్యపెట్టేదానికోసము, వాళ్ళకి మొత్తం విషయ అవగాహన లేదు కాబట్టి ఈ మాట ఏదో ఒకటి గుడ్డగాల్చి మీదేసేసేసి అప్పులు చేసిండు అనడము, అదేంది మన 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ తినడు అనడము. ఇంతకన్నా అధ్వానం ఏముంటుందండి? 1,00,000 కోట్లు మొత్తం కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు వ్యయమే 1,00,000 కోట్లు కాలేదు. ఎన్ని రిజర్వాయర్లు? దగ్గర 20 రిజర్వాయర్లు. మలన్ సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్ళు హైదరాబాద్కి వస్తున్నాయి. హైదరాబాద్లో నీటి కొరత లేకుండా ఇవాళ ఉన్నది అంటే కాళేశ్వరం వల్ల వచ్చింది. ఇవాళ 3 పెద్ద హాస్పిటల్స్ వస్తున్నాయి హైదరాబాద్లో. వరంగల్లో ఒక పెద్ద హాస్పిటల్ వస్తూ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఉన్నది. మంచినీటి వసతి మొత్తం 100% మంచినీటి వసతి వచ్చింది, 100% కరెంటు వసతి వచ్చింది.
అన్ని సూచికలలో బ్రహ్మాండంగా ఉన్నది. నేనేమంటున్నానంటే ఇవాళ ఉన్న వ్యవస్థని ఇంకా మీరు దీన్ని 2 అంతలు 3 అంతలు మంచిగా చేయండి. మేము ఆహ్వానిస్తాం, సంతోషపడతాం, ప్రజలకు చెప్తాం. తర్వాత ప్రజలు కూడా మీరు చేస్తే మీకే ఓటేస్తారు. కానీ ఇవాళ మీరు గతం మాట్లాడుకుంటూ వస్తున్నారు. గతంలో 10 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ అన్నిట్లలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ ప్రభుత్వ పోకడ తీరు, అభివృద్ధి నమూనా తీరు ఎట్లా కనబడుతున్నది మీకు? భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే మీరు 5 నెలలు కూడా కాలేదు ఇప్పుడే అంటే క్వశ్చన్ కాదండి. ఇప్పుడు విషయం ఏంటంటే వాస్తవానికి ఇది ఫేర్ కూడా కాదు దీన్ని ఈ 5 నెలల్లో విశ్లేషణ చేయడానికి. వాళ్ళకు ఉండాలి ఆ జాస. ఈ 5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 3 నెలలు ఎలక్షన్స్ వచ్చినాయి. 3 నెలలు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారం నడిచిపోయింది అక్కడ. తర్వాత వాళ్ళ విషయ అవగాహన లేకపోవడం అయితే తర్వాత ఏందో దీనివల్ల ఇది ఇట్లా పండబెడితే వ్యవసాయం జరగకుండా చూస్తే జనం అంతా కేసీఆర్ని తిడతారని అనుకునే కొన్ని ఇట్లాంటి గాలి ఆలోచనలు అంటారు వీటిని. ఈ ఆలోచనలతోని చేసుకోవడం మూలంగా ప్రజలు నష్టపోయారు. నాకు తెలిసి వాళ్ళు కూడా బ్లేమ్ అయ్యారు. కావద్దండి, ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించేదానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు 53 సంవత్సరాల యువకుడు. ఇంత అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రతీకార చర్యలు ఇవి అవసరం లేదండి. మ్యాగ్నానిమిటీతో పని చేసుకోవాలి. ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. మీరు ఎట్లా చేసిండ్రు, దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంకెట్లా పోదాము, నష్టమైందండి, ఏమవుతుంది? ఒకవేళ అంత మునుపు మేమే తప్పు చేసినాం అనుకోండి, ఇలా మీరు మంచిగా ఉంటే మీ గొప్పతనమే బయటకు వస్తుంది కదా. అరే ఇంత అప్పుడు ఇంత క్రిటిసైజ్ చేసిండు, ఇవాళ ఇంత దగ్గర తీసుకొని మాట్లాడుతున్నారు. ప్రజలంటే ఇష్టము, పరిపాలన అంటే ఇష్టము, అభివృద్ధి అంటే ఇష్టం అనేది వస్తుంది కదా. కానీ అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదు. కరెక్ట్ కదా. ఎట్లా ఉంటే బాగుంటుంది? అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని తర్వాత అందరి ఆలోచనలు తీసుకొని దాని మీద ఒక ప్రోగ్రామ్, ఒక పాత్ బ్రేకింగ్ ఏమైనా ప్రోగ్రామ్ చేయదలుచుకుంటే దాని మీద మాట్లాడాలండి. మాట్లాడి చర్చ చేసి ఆమోదయోగ్యంగా. ఇప్పుడు అందరూ ఓటేసి ఆమోదం చెప్పరు, కానీ మీరు చెప్పాల్సిన పని మీరు చేయండి. మీరు చెప్పిన తర్వాత ఇది అవుతుంది. ఊరికే లేనిపోని మాటల మీద ఊరికే అన్ని అబండాలు వేసుకుంటూ పోతే అది నిజాలు కావు కదా. అబండాలు ఎప్పుడు అబండాలుగానే నిలిచిపోతాయండి. ఎవడు కూడా ఈ ప్రపంచంలో అబద్ధాన్ని నిజమని ప్రూవ్ చేసింది లేదు. ఈ స్కేల్లో చేయలేరు, అసాధ్యం కూడా. అదే అసాధ్యం కదా. నిజం నిజమే కదండి. నిజానికి ఉండే పవర్ అదే. టీఆర్ఎస్ చెప్పిందా గతంలో జరిగింది? ఎవరిదైనా నేను ఎవరు కూడా అని అన్నాను. ఇప్పుడు మేము నిజంగానే అబద్ధాలు చెప్తే మేము కూడా, కానీ మేము ఎప్పుడు కూడా ఒక ఏంటిది మిస్లీడ్ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అయినదే చెప్పినాము, ప్రతిదీ మొదలుపెట్టినాము. కానీ కొన్ని ఉన్నాయి అంటే మొత్తం వదిలేలే, అది అబండం చేయలేదు. అన్నీ కూడా సాధ్యం కాదు. బడ్జెటరీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాన్స్ట్రైంట్స్ ఉంటాయి. అంతా ఒకసారి ఆలోచన ఒకసారి పెట్టుకోవడం కరెక్ట్ అండి, కానీ ఒకసారి అవుతుందని ఇది తప్పు కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ క్రమ పద్ధతిలోనే అవి దాని తర్వాత అండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి మీకు. మన దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాలు చాలా అంటే చాలా అభివృద్ధి జరగాలనుకోవడం రాజ్యాంగబద్ధమే. తరువాత దానికి ఉపయోగపడే ల్యాండ్ని కూడా రాజ్యాంగబద్ధంగానే సేకరించాలి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నేనేమంటున్నానంటే మీరు అప్రిషియేట్ చేయాల్సిన కాడ అప్రిషియేట్ చేయండి. మీకు ఎక్కడైనా కోపతాపాలు ఉంటే రీజన్ బేస్డ్గా మీరు క్రిటిసైజ్ చేయండి. అది చేస్తే తెలంగాణగా మాట్లాడుతూ ఉన్నాను, ఇవాళ రాజకీయ పక్షంగా మాట్లాడట్లేదు, తెలంగాణగా మాట్లాడుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాకముందు నేను ఒక పదాన్ని వాడతాను, రాజ్యాంగబద్ధమైన నరమేధాన్ని తెలంగాణ ప్రజల మీద నెట్టినారు. కరెంట్ ఇవ్వకపోవడం రాజ్యాంగబద్ధంగానే చేస్తారు, ఎందుకంటే మెజారిటీ ఉంది వాళ్ళకి. నీళ్ళు ఇవ్వకపోవడం రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు, నీళ్లు తోడకపోవడం రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు, స్కూళ్ళు లేకపోవడం రాజ్యాంగబద్ధంగా. ఒకప్పుడు జరిగింది అది. వీటికి సమాధానం దొరికిందా 10 ఏళ్లలో? దొరికింది కదండి, దొరికింది కదా.
ఆ రోజుల్లో ఉన్న ఏ సమస్యలు కూడా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా చెప్తాను. మీరు మొత్తము కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి నేను అందరికీ విన్నతి చేసేది ఏంటంటే మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఇవాళ అంతర్జాలంలో అన్నీ ఉన్నాయి ఇంటర్నెట్లో. మీరు స్టడీ చేయండి. ఈ దేశంలో గత 10 సంవత్సరాలలో ఉద్యోగ కల్పన ప్రభుత్వ రంగంలో ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ ఉద్యోగాలు ఎవరు ఇచ్చినారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఇచ్చినారా, క్రిటిసైజ్ చేయబడ్డ వాళ్ళు ఇచ్చారా? అనేక రకాల చర్యలు ర్యాపిడ్ స్పీడ్తోని ఈ జోనలైజేషన్ కానివ్వండి వీటన్నింటిని కూడా చేసి మొదలుపెట్టిన తర్వాత ఎస్ వ్యక్తులు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న చీడపురుగులు చేసిన కొన్ని, ఆ చీడపురుగుల వెనకాల కూడా ఎవరున్నారు అది కూడా గమనించాలి. ఎవడైనా ప్రజల దగ్గర మన్నన పొందాలి, ఓట్లు సాధించాలని అంటే మంచి పనులు చేసి చేయాలి. కానీ ఈ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేసి యువతను రెచ్చగొట్టి తద్వారా ఓట్లు సాధించాలనేది ఎన్ని రోజులు నిలుస్తారు? మీరు ప్రభుత్వానికి వచ్చినాక కూడా మీరు ఏం చేయగలుగుతారు? ఇట్లాంటి మైండ్ సెట్తో ఉన్నవాడు ఏం చేస్తాడండి? అది జరిగింది. జరగదు. మేము ఎక్కడ తప్పు చేసినామనంటే అది గమనించలేకపోవడం, అది జరుగుతున్న దుర్మార్గాన్ని గమనించలేకపోవడం, సకాలంలో దాన్ని అరికట్టలేకపోవడం. అంతే తప్ప నేనేం మాట్లాడినాను మేము ఇచ్చినాము వాళ్ళు ఇవ్వలేదు అని నేను మాట్లాడదలుచుకోలేదు. మీరే లెక్కలు తీసుకొని చూడండి. ఎవరైనా మీరు వినేవాళ్ళలో ఎవరైనా సీరియస్ ప్రేక్షకులు కనుక ఉంటే ఈ విషయం మీద మీరు రీసెర్చ్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. నేనెందుకు జడ్జిమెంట్ ఇవ్వాలా? అన్నీ మీకు ఎదురుగా ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంత పెద్దగా మాట్లాడిన బీజేపీ పార్టీ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఏమి చేస్తున్నారు, 20 సంవత్సరాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు పూడ్చలేదు, ఎందుకు నియామకాలు జరగలేదు? మీరు మాట్లాడిన మాటలన్నీ మీకు వర్తించవా? అదే కాంగ్రెస్ పార్టీ ఏలే ప్రభుత్వాలలో కూడా చూడండి, లేవు, అక్కడ కూడా చేయలేదు.